ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ రహిత ప్రభుత్వం రావాలని ఉద్దేశంతో పెట్టుకున్నటువంటి పొత్తుల్లో భాగంగా అనూహ్య పరిణామాల నేపథ్యంలో హెచ్ఎల్ టీడీపీ నాయకుడిగా ఉన్నటువంటి కలిసెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల బిజీలో ఉన్న ఆయన ఈరోజు ఎస్ఎస్పురంలో జరుగుతున్నటువంటి బీసీ గర్జన సభకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ఆయన గెలుపుకు ఏ అంశాలు దోహదపడుతున్న విషయం ఆయన అడిగి తెలుసుకుని చూస్తే కనుక ఈరోజు ఒక స్పష్టత వచ్చేసింది. హెచ్ఎల్ నియోజకవర్గం పూర్తిగా విజయనగరం పార్లమెంట్లో ఉండడంతో ఈరోజు మీకు అన్ని అంశాలు కలిసి వచ్చినాయి. 7 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు గెలుపు గుర్రాలనే పెట్టారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా వచ్చినట్టు మీకు ఈ పరిణామం రేపు 2024 సార్వత్రికంగా పార్లమెంట్లో కూర్చోడానికి ఎటువంటి దోహదపడుతుంది? ఈరోజు యావత్తు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు అద్భుతంగా వారందరూ కూడా ఒక ఎనర్జీతో వారందరూ కూడా పూర్తిగా ఒక ఆలోచనతో వెళ్ళారు. వారందరూ కూడా ఒక ఆలోచనతో ఈరోజు అద్భుతంగా ఎలా అంటే ఒక మనిషి తెలుగుదేశం పార్టీకి ఎంత క్రమశిక్షణతో ఎంత ఆలోచనతో ఉంటారో ఈరోజు అంత వ్యక్తిగా ఈరోజు మనకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఈరోజు ప్రజలు కూడా స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాలు, అదృష్టం ఏంటంటే ఒక పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, తెలుగుదేశం మధ్యలో ఉండి ఈరోజు 7 నియోజకవర్గాలను తిరుగుతుంటే అద్భుతమైన స్పందన ఎక్కడ చూసినా ఆలోచన. అందుకు ఆ రకంగా ఖచ్చితంగా ఉంది. ఆ ఆలోచన 100% విజయం సాధించబోతుంది. ఈరోజు మూడు పార్టీల కూటమి మాత్రం ఈరోజు పూర్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంత మంచి ఆలోచించిందంటే ఈరోజు ఈ అభిమానం, ఈ ఆలోచన దేవుడిచ్చిన వరం. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎంపీగా చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాం. 100% ఒక ఆలోచన మేము వెళ్తాం తెలియజేస్తున్నాం. నాయకుడిగా ఉన్న ఆయనకి విజయనగరం జిల్లా ఎంపిక ఇవ్వడంతో వీళ్ళ హెచ్ఎల్ నియోజకవర్గంలో తమ అభ్యర్థులకు సంబంధించిన వరకు వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో వారికి మాత్రం మద్దతు లభిస్తుంది. ఇటువంటి తరుణంలో మాత్రం తన గెలుపు నల్లేరు మీద నడకవుతుంది. 7 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు గెలుపు గుర్రాల్లో పెట్టడంతో తన ఎంపీగా గెలిచేందుకు అన్ని అంశాలు దోహదపడతాయి. పొత్తుల్లో భాగంగా తనకు వచ్చినటువంటి అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జనంలో మమేకమై రేపు పార్లమెంట్లో అడుగు పెడుతున్న కలిసెట్టి అప్పలనాయుడు స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.